లేఅవుట్ వేస్తే ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా భూములు మరి పెట్టుకో మనకి బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. కన్నబాబు రాజు గారికి అందరూ చెప్తా ఉన్నారు. నాకు నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు, ఈయన కన్నబాబు రాజు గారు కదా, కన్నాల బాబు గారు అని చెప్తా ఉన్నారు. ఆయన లేఅవుట్లు వేస్తారంట. ఆయన లేఅవుట్లు వేసుకుంటే చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపెడతారు. ప్రభుత్వం నిషేధితలో ఉన్న 22 ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని. మనకి సింహాచలం భూముల్లో పంచగ్రామాల్లో ఈరోజు దేవస్థానం భూముల్లో 5 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ రోజుకి నలుగుతా ఉన్నారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. యువత గుర్తుపెట్టుకోండి, నేను హామీలు ఇవన్నీ ఇస్తా, అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను. మేడే రోజున ఎంత బలమైన నాయకులున్నా కానీ, ఎన్ని చట్టాలున్నా కానీ, ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ, పాలించేవాడు సరిగ్గా లేకపోతే వాడి బుద్ధి మన కన్నబాబు రాజు గారిలా ఉంటే ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు. నేనేం చేయగలుగుతున్నా, సుందరపు విజయ్ కుమార్ గారిని కూడా మన గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను. ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తరపున నేను మీకు మాటిస్తున్నా, నేను బాధ్యతగా ఉంటాను. ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది. సీఎం రమేష్ గారు ఉన్నారు, ఆయన మన అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన రేపు పొద్దున పార్లమెంట్లో మన గళ వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడేలా బాధ్యత నాది, నేను చేస్తా. మీరేం చేస్తారు మరి? ఒక్క ఛాన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళకి అడిగితే మీరు ఇచ్చేశారు. నేను చాలా సభల్లో చెప్తాను.